హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. మీకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, దయచేసి మన పుస్తకాన్ని ఈ 2 సబ్జెక్టులను మాకు వదిలేయండి. ఎందుకంటే మార్కెట్లో ఉన్న అన్ని తెలుగు అకాడమీలను మనం కవర్ చేశాం కాబట్టే ధైర్యంగా క్లాసులు చెప్పాం, ఎగ్జామ్లు పెట్టాం, ర్యాపిడ్ రివిజన్ చేశాం. ఈరోజు విద్యార్థులందరూ కూడా ఓపికగా పరీక్ష రాసిన తర్వాత మనకు ఫోన్లు చేసి మన యాప్కి మరియు కరెంట్ అఫైర్స్ మెటీరియల్ కానీ ప్రాక్టీస్ బిట్స్ కానీ వస్తున్నాయని చాలా సంతోషపడుతున్నారు. అంతకంటే ఎక్కువగా ఈ టెస్ట్ సిరీస్ మనం ఏదైతే పెడుతున్నామో దీంట్లో నుంచి నేరుగా ప్రశ్నలు వస్తున్నాయి. అవి పరీక్షలో విన్నట్టుగా మోగుతున్నాయి. అవును, మోగుతున్నాయి. ఇదే విధంగా మీరు ఖచ్చితంగా ఉద్యోగం సాధించి బడి గంట ఖచ్చితంగా మీకు మోగుతుంది, మీకు వినబడుతుంది. ఆగస్ట్ 15 మీ స్కూళ్ళలో ఎగిరేస్తారు. ఎవరైతే మన పుస్తకం తీసుకున్నారో ధైర్యంగా ముందుకెళ్ళండి. మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఎక్కువగా మార్కులు వస్తాయి. ఇంకా ర్యాపిడ్ రివిజన్ వినాలనుకుంటే వినండి, ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని వినండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మరియు మన యాప్లో డౌన్లోడ్ చేసుకున్న వారందరికీ కూడా 5 నెలల పీడిఎఫ్ మేము రివిజన్ చేసుకునే వీలుగా సింపుల్గా పీడిఎఫ్ చేసి పెట్టడం జరిగింది, ప్రశ్న ఆన్సర్ రూపంలో. వాటిని చదువుకొని వెళ్ళండి చాలు. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టడం జరుగుతుంది, మన యాప్లో అందరికీ కూడా చాట్ బాక్స్లో పెట్టడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. తక్కువ సమయంలో తక్కువ మెటీరియల్, మిగతా వారికంటే భిన్నంగా ఒక 4-5 ప్రశ్నలు వస్తే చాలు ఆ మెటీరియల్ నుంచి అన్నట్టుగా మేము సింపుల్గా ప్రిపేర్ చేసాం చాలా తక్కువ టైంలో. మరి ఈరోజు మీకు తెలుసు, ప్రత్యేక అవసరాలు గల విద్య మార్కెట్లో ఉన్న అన్ని గవర్నమెంట్ యొక్క అన్ని పుస్తకాలను మన పుస్తకంలో రాసాం కాబట్టి ఇంత ధైర్యంగా ధీమాగా చెప్పగలుగుతున్నాం. ఈ సబ్జెక్టులు మాకు వదిలేయండి. మళ్ళీ ఎలాగైతే తెలంగాణలో విద్యా దృక్పథాల సైకాలజీ విషయంలో మరియు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో గతంలో డిఎస్సిలో చరిత్ర సృష్టించామో మళ్ళీ సృష్టించబోతున్నాం. మీరు ఆత్మీయ సమ్మేళనానికి సిద్ధం కండి. ప్రశ్నలు జాగ్రత్తగా నాతో పాటు చేయండి, విజయం సాధించండి. మొదటి ప్రశ్న, ప్రత్యేక అవసరాలు గల విద్యకు సంబంధించి ఈ ప్రవచనం సరికాదు. మళ్ళీ చెప్తున్నాను మిత్రారా, సరికాదు, సరైనది, లేనిదేది, ఉన్నదేది అనేటువంటి అంశాన్ని బాగా గమనించండి. ఎగ్జామ్లో ఒకేసారి జాగ్రత్తగా ఏకాగ్రతతో చదవండి, టైం సేవ్ అవుతుంది. ఉద్వేగంతో చదవకండి, భయంతో చదవకండి. ఆ ప్రశ్న నీకు తెలుసు అని చదవండి. ప్రత్యేక అవసరాలు గల విద్యకు సంబంధించి ఈ ప్రవచనం సరికాదు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ప్రత్యేక పాఠ్య ప్రణాళిక ఉండదు, కానీ సాధారణ పద్ధతులు కాకుండా ప్రత్యేక బోధనా పద్ధతులు ఉంటాయి. ప్రత్యేక బోధనా పద్ధతులు ఉంటాయి అన్నాడు. మరి ఇది నిజమా కాదా? ప్రత్యేక పాఠ్య ప్రణాళిక ఉంటుందా? ఉండదు. ప్రత్యేక బోధనా పద్ధతులు ఉంటాయి. సిలబస్ సేమ్, కానీ చెప్పే విధానమే వేరే. కాబట్టి ఇది కరెక్ట్గా ఆన్సర్, రైట్. మరి రెండోది, శారీరక అంగవైకల్యం గల వారికి 1986 సంవత్సరం వరకు 15% మందికి విద్యను అందజేయాలని చెప్పిన కమిషన్ కొఠారి కమిషన్. మళ్ళీ చెప్తున్నాను, కస్తూరి రంగన్ పైన ప్రశ్న వస్తుంది. ఇటీవలే వారు మరణం పొందారు. వారు భౌతికంగా లేకపోయినప్పటికీ కూడా మానసికంగా ఉన్నారు. వారు ఎన్నో కమిటీలకు అధ్యక్షులుగా పనిచేశారు. ఇస్రో చైర్మన్గా మొదలుకొని గాడ్గిల్ కమిటీకి, NEP 2020కి, ఇస్రో రకరకాల రాజ్యసభకు మరియు అన్ని రకాల అవార్డులు. కాబట్టి కస్తూరి రంగన్, NEP 2020, బీ కేర్ఫుల్ మిత్రారా. మరి ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా? 15% మందికి విద్యను అందించాలి 1986 వరకు అని చెప్పినటువంటి కమిషన్ కొఠారి కమిషన్ 64-66. మరి అదేవిధంగా ఒక వ్యక్తికి చేతులు మరియు కాళ్ళు 2 కూడా లేకపోవడాన్ని బహుళ వాక్యంగా పరిగణించవచ్చు. మరి 4వ ఆప్షన్ చూసిన తర్వాత ఏవి కరెక్ట్ కాదు తేల్చిద్దాం. డన్ అనే శాస్త్రవేత్త ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను 12 రకాలుగా వర్గీకరించాడు. డన్ అనే శాస్త్రవేత్త అనగానే మీకు అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తం షార్ట్కట్. డన్ అంటే డజన్, కాబట్టి ఇది కరెక్ట్. మరి శారీరక అంగవైకల్యం గారికి సంబంధించి 15% విద్యను అందించాలి 86 వరకు అని చెప్పిన కమిషన్ కొఠారి కమిషన్, కాబట్టి ఇది కూడా కరెక్ట్. మరి తప్పు ఇది. ఎందుకు సార్ అంటే, ఒక వ్యక్తికి చేతులు మరియు కాళ్ళు 2 కూడా లేకపోవడాన్ని బహుళ వైకల్యం అన్నారు. బహుళ వైకల్యం అంటే వైకల్యాలు 2 కూడా డిఫరెంట్గా ఉండాలి. చేతులు కాళ్ళు 2 కూడా శారీరక వైకల్యం, 2 కూడా అంగవైకల్యం. ఓకే, కాబట్టి చేతులు కాళ్ళు లేవు కాబట్టి బహుళ అని పెట్టారు. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి ఆన్సర్ తప్పుగా ఉన్నది ఇది, ఆన్సర్ ఇది. మూడవది,
అట్రేషియా రుగ్మత యొక్క లక్షణం. అట్రేషియా అనేటువంటిది, అట్రేషియా, ఆటోక్లిరోసిస్ అనేటువంటివి దీనికి సంబంధించిన రుగ్మతలు. ఇది వినికిడి లోపానికి సంబంధించినటువంటి రుగ్మతలు, వినికిడి లోపానికి సంబంధించిన రుగ్మతలు. అడిగినటువంటి ప్రశ్న చూడండి, అట్రేషియా అనే రుగ్మత యొక్క లక్షణం ఏమిటి? అస్థి పంజర వ్యవస్థ దెబ్బతినుట, కంటిలోని రెటీనా దెబ్బతినుట, వెలుపలి చెవి లేకపోవట, లోపలి చెవిలోని అస్థి గుళిక దెబ్బతినుట. మరి ముందే చెప్పాను ఇవి వినికిడి లోపానికి సంబంధించినవి కాబట్టి ఖచ్చితంగా అస్థిపంజరం కాదు, కంటిలోని రెటీనాకు సంబంధించింది కాదు. మరి వెలుపలి చెవి లేకపోవటనా, లోపలి చెవిలోని అస్థిగుళిక దెబ్బతినుటనా అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది వెలుపలి చెవి లేకపోవట. మరి లోపలి చెవిలోని అస్థిగుళిక దెబ్బతినుటను ఆటోక్లిరోసిస్ అంటారు, ఆటోక్లిరోసిస్ అంటారు. కాబట్టి ఇక్కడ అట్రేషియా అంటే ఆన్సర్ మూడవది. క్లియర్. ఈ వైకల్యం గల వారికి ఉపాధ్యాయుడు బోధన చేసేటప్పుడు ఉబ్బెత్తు పటాలు, రిలీఫ్ మ్యాపులు ఉపయోగించాలి. ప్రశ్నలు ఇలాగే ఉంటాయి. కొత్త ప్రయత్నాలు చేయడానికి వెళ్ళకండి, ఏదో చదవడానికి వెళ్ళకండి. ఏ పుస్తకం చదవాలి, ఆ పుస్తకం చదవాలి. అన్ని పుస్తకాలు మనం కవర్ చేశాం, అన్ని పుస్తకాలు మేము చదువుతాం. మేము రాసిన పుస్తకాన్ని మీరు చదవండి చాలు. మిత్రులారా, టైం వేస్ట్ చేసుకోకండి, డైవర్ట్ కాకండి. ఉబ్బెత్తు పటాలు, రిలీఫ్ మ్యాప్లు వీరికి ఉపయోగించాలి. ఎవరికి ఉపయోగించాలి చూడండి, దృష్టి లోపం గల వారికా, వినికిడి లోపం గల వారికా, చలన వైకల్యం గల వారికా, అభ్యసన వైకల్యం గల వారికా. రిలీఫ్ మ్యాపులు, ఉబ్బెత్తు పటాలు ఇలా టచ్ చేస్తే రఫ్గా ఉంటాయి, వాటిని రిలీఫ్ మ్యాట్లు అంటారు. ఉబ్బెత్తు పటాలు అంటే ఉబ్బెత్తుగా ఇలా ఉండే వాటిని ఉబ్బెత్తు పటాలు అంటారు. మరి మీకు తెలుసు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి దృష్టి లోపం గలవారికి. నెక్స్ట్, ఆసియాలోనే మొట్టమొదటగా వినికిడి లోపం గల వారికి సంబంధించి 1885 సంవత్సరంలో ఏర్పాటైన సంస్థ. ఆసియాలోనే మొట్టమొదటగా వినికిడి లోపం గల వారికి. ఆ విషయం తెలుసా మీకు? ఆసియాలోనే మొట్టమొదటిగా అన్నప్పుడు అది ఇండియాలో ప్రారంభమైంది. ఇండియాలో ఎక్కడా అని అడుగుతున్నాను. చూడండి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్లైండ్ అండ్ డెఫ్, మరియు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్, బాంబే ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెఫ్ అండ్ మ్యూట్, మరి చివరిగా ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ డెఫ్. మరి ఎక్కడ ప్రారంభమైంది ఆ సంస్థ పేరు అంటే బాంబే ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెఫ్ అండ్ మ్యూట్. ఇది ఆసియాలోని మొదటిది, బాంబేలో ఏర్పాటైంది. 1885 సంవత్సరంలోనే ఆన్ మెమొరీ అనే గ్రంథాన్ని రాశాడు. ఈరోజు ఎగ్జామ్లో వచ్చింది. గ్రంథాలను జతపరచండి, ఆ గ్రంథాలను ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, పాఠశాలలో ప్రతిభావంతులను గుర్తించి వారికి ప్రత్యేక విద్యా కార్యక్రమాలను అందించుటను ఇలా పిలుస్తారు. మరి ప్రత్యేక అవసరం గల విద్యార్థులను గుర్తించడం అంటే ఎంపిక, వేరు చేయడం అంటే మీకు తెలుసు వేర్పాటు. మరి అడిగిన ప్రశ్న ప్రత్యేక విద్యా కార్యక్రమాలను అందించడం, ఎంపిక. త్వరణం, త్వరణానికి మరొక పేరు ఉచ్చగతి. త్వరణం, ఉచ్చగతి అంటే డబుల్ ప్రమోషన్ సౌకర్యాలు ఇవ్వడం. పృథక్కరణం అంటే ఇక్కడ చూడండి, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు వేరు చేసి, ఎవరంటే వీళ్ళు ప్రతిభావంతులు కాబట్టి సాధారణ విద్యార్థులను వేరు చేసి ప్రత్యేక విద్యా సౌకర్యాలు కల్పించాలి అన్నాడు. కాబట్టి ఆన్సర్ పృథక్కరణం. మీకు తెలుసు, పృథక్కరణానికి మరొక పేరు తెలుసు కదా మీకు, వేర్పాటు. మరి బహుళ రూప విద్యా ప్రణాళిక అనేటువంటి కాకుండా అడిగిన ప్రశ్నను బట్టి సమాధానం పృథక్కరణం. నెక్స్ట్, వరదత్తులు మరియు అభ్యసన వైకల్యాలు అనే పదాలను మొదటిసారిగా ఉపయోగించిన వారి వరుస క్రమం అడుగుతున్నాను. చూడండి ఒక్కసారి వరుస క్రమం. మరి చూడండి, ఇక్కడ ఫస్ట్ వరదత్తులు, అభ్యసన వైకల్యాలు. వరదత్తులు అనే పదాన్ని మీకు తెలుసు గాల్టన్ అనే వ్యక్తి ఉపయోగించాడు, దాన్ని గిఫ్టెడ్ అంటారు. అదే అభ్యసన వైకల్యాన్ని అనే పదాన్ని మనకు తెలుసు శ్యామల్ కిర్క్ అనే వ్యక్తి ఉపయోగించాడు. మరి ఇక్కడ అడిగింది వరుస క్రమంలో చూడండి, వరదత్తులు ఎక్కడున్నాడు? గాల్టన్. అభ్యసన వైకల్యాలు శ్యామల్ కిర్క్. కాబట్టి రెండో ఆప్షన్.
నేరుగా అన్ని ఆప్షన్లు చదవాల్సిన అవసరం ఉండదు. ఒక్కొక్కసారి మిత్రులారా అన్ని చదివి కన్ఫ్యూజ్ కాకూడదు. నేరుగా ఆన్సర్ని గుర్తించే ప్రయత్నం చేయండి. ఈ టెక్నిక్లో ఉపయోగించండి. క్రింది వాటిలో ఏ రకమైన అంగవైకల్యం వల్ల వ్యక్తిలో చేతులు, కాళ్ళు, భుజాలు, వివిధ శరీర భాగాలు మెలితిరిగి ఉంటాయి అన్నాడు. మరి ఏ వైకల్యంలో మీకు కనిపిస్తుంది? గతి లోపము, ఎథటోసిస్, రిజిడిటీ, స్పాస్టిసిటీ. స్పాస్టిసిటీ అంటే మీకు తెలుసు, స్పంజులాగా సాగే గుణం ఉంటుంది, ఒకవైపు వంపితే మరొక వైపు. రిజిడిటీ అంటే మీకు తెలుసు, రిజిడిటీ అంటే అనియమిత, కండరాలు బిగుసుకొని పోతాయి. గతి లోపము అంటే వారి యొక్క సమావస్థ ఉండదు, ఒకవైపు అడుగులు వేస్తే మరొక వైపు. మరి మెలితిరిగి ఉంటాయి లాంటి మిగతా అంశాలు ఉంటే ఎథటోసిస్, ఎథటోసిన్ అని కూడా అంటారు. కాబట్టి ఆన్సర్ అనేటువంటిది 2. ఆన్సర్ 2. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంబంధించి డన్ అనే శాస్త్రవేత్త ఇచ్చిన 12 రకాల వర్గీకరణలో 12 రకాల వర్గీకరణ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. తెలుగు మరియు సంస్కృత అకాడమీలో అక్కడున్న పాయింట్ ఏది మిస్ చేయలేదు, కొత్త పుస్తకం కాబట్టి. మరి అదేవిధంగా మన పుస్తకంలో అన్ని పుస్తకాలు ఉంటాయి. అయితే ఈ విధంగా కూడా అడిగే ప్రశ్న ఉంటుంది కాబట్టి దయచేసి మిత్రులారా ఈ యాంగిల్లో కూడా మీరు ఆలోచించండి. ప్రతిభావంతులైన పిల్లలు దీర్ఘకాలిక అనారోగ్యం కలవారు, బదిరులు మరియు భావోద్రేకం లోపించిన వారు, మరియు కుష్టు వ్యాధితో బాధపడుతున్న వారు, మరియు యాసిడ్ బాధితులు, మరియు కొద్దిపాటి వినికిడి లోపం గలవారు, పాక్షిక దృష్టిలోపం కలవారు. మరి డన్ ఇచ్చిన వర్గీకరణలో లేనటువంటి 2 అంశాలు తీసుకుంటే మనకు కుష్టు వ్యాధితో బాధపడుతున్న వారు, యాసిడ్ బాధితులు. మరి కుష్టు వ్యాధితో బాధపడుతున్న వారు, యాసిడ్ బాధితులను మనం RPWD 2016 యాక్ట్లో మొత్తం 21 వైకల్యాలలో మీరు చూస్తారు. కాబట్టి RPWD యాక్ట్ కూడా చాలా విలువైంది. దాంట్లో ఉన్న 21 వైకల్యాలను మీరు నేర్చుకోవాలి. దాంట్లో విద్యకు సంబంధించిన రిజర్వేషన్, ఉద్యోగాల్లో రిజర్వేషన్ పూర్తిగా మార్చబడింది. కాబట్టి నేను రాయడం జరిగింది, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దృష్టిలోపం గల వారి యొక్క రుగ్మతలు, వాటి లక్షణాలకు సంబంధించి సరికాని జతను ఎన్నుకోండి. హైపర్మెట్రోపియా. హైపర్మెట్రోపియా అంటే అశ్వదృష్ట్యా, దీర్ఘదృష్ట్యా? ఆన్సర్ దీన్ని ఏమంటారంటే దీర్ఘదృష్టి అంటారు. దీర్ఘదృష్టి అంటే దూరంగా ఉన్న వస్తువులు కనిపిస్తాయి. మయోపియా దగ్గరగా ఉన్న వస్తువులు కనిపించడం. మరి మయోపియా అంటే అశ్వదృష్టి. ఓకే. స్ట్రాబిస్మస్ అంటే పొడి కళ్ళు అన్నాడు. ఆల్బినిజం అంటే ఏదైనా ఒక రంగు కనిపించకపోవడం అన్నాడు. మరి దీర్ఘదృష్టి అంటే కరెక్ట్గానే ఉంది. అశ్వదృష్టి అంటే మయోపియా అంటే కరెక్ట్గానే ఉంది. మరి స్ట్రాబిస్మస్ అంటే పొడి కళ్ళు కాదండి. స్ట్రాబిస్మస్ అంటే మెల్లెకన్ను. ఇక్కడ చూస్తే ఆల్బనిజం ఏదైనా ఒక రంగు ఒక వ్యక్తి కనిపించదు కాబట్టి. మరి ఇక్కడ ఉన్న దాంట్లో సరి కాని జత అన్నప్పుడు ఆన్సర్ 3 అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పాక్షిక దృష్టిలోపం గల పిల్లలకు మరియు సాధారణ పిల్లలకు ఎక్కువ తేడా కనబడదు. కాబట్టే పాక్షిక లోపం గల వారిపై తక్కువ పరిశోధనలు జరిగాయి. పాక్షిక లోపం గల వారికి మరియు సాధారణ పిల్లలకు ఎక్కువ తేడా కనబడదు కాబట్టే వారిపై తక్కువ పరిశోధనలు జరిగాయి అని చెప్పిన వ్యక్తి ఎవరు? చూడండి, ఇక్కడ లివింగ్స్టన్, లోవెన్ఫీల్డ్, మైయర్స్, ఫోర్స్ అనే వ్యక్తి మీకు తెలుసు. దృష్టి లోపం గల వారిచే ఇతరులు స్నేహం చేయడానికి ఇష్టపడరు. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం ఆప్షన్ అంటే ఇక్కడ తక్కువ పరిశోధన జరిగాయి కాబట్టి లోవెన్ఫీల్డ్ ఆన్సర్. లోవెన్ఫీల్డ్ అంటే ఈ ఫీల్డ్లో లో అంటే తక్కువ, లో విజన్ కాబట్టి లోవెన్ఫీల్డ్ తక్కువ పరిశోధన జరిగాయి అని చెప్పిన వ్యక్తి లోవెన్ఫీల్డ్. నెక్స్ట్, అభ్యసన వైకల్యం అనే పదాన్ని మొదటిసారిగా ఎవరు ఎక్సెప్షనల్ చిల్డ్రన్ అనే పుస్తకంలో చిల్డ్రన్ విత్ లెర్నింగ్ డిఫికల్టీస్గా పిలిచారు. చూడండి, అభ్యసన వైకల్యానికి లెర్నింగ్ డిఫికల్టీస్ కాకుండా ఇక్కడ ఏమన్నాడు? చిల్డ్రన్ విత్ లెర్నింగ్ డిఫికల్టీస్ అని ఏ పుస్తకంలో రాశారు? ఎక్సెప్షనల్ చిల్డ్రన్, ఎడ్యుకేటింగ్ ది ఎక్సెప్షనల్ చిల్డ్రన్. మరి ఎవరు పిలిచారు? చూడండి, గాల్టన్, పెక్, షామల్ పెర్క్ మరియు టెర్మన్.
మీకు తెలుసు షాముల్ కిర్క్ ఆన్సర్. షాముల్ కిర్క్ ప్రతిభావంతులకు కూడా నిర్వచనాలు వచ్చాడు, బాగా జాగ్రత్త. నెక్స్ట్, క్రింది వాటిలో మానసిక వైకల్యం కారణాలకు సంబంధించి సరికాని వాటిని గుర్తించండి. సరికాని వాటిని నన్ను చూడండి ఒకసారి. ఇది మొదట రుగ్మత గురించి మాట్లాడుతున్నాను. ఫినైల్ కిటోనీరియా, అమైనో యాసిడ్ ఫినైల్ అలనైన్ అనే ఎంజైమ్ లోపంతో పిల్లలు పుడతారు అంటాడు. మీకు కోడ్ కూడా చెప్పాను. ఫినైల్ అనే పదం ఇక్కడ ఉంది, ఫినైల్ కాబట్టి ఇది ఎంజైమ్ లోపంతో పుడతారు. ఇది కూడా మనకు మానసిక వైకల్యానికి కారణం. మానసిక వైకల్యానికి గల కారణాలు చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. డిఫరెంట్గా ఉంటుంది, తక్కువ మందికి తెలుసు, పదజాలం టఫ్గా ఉంటుంది. నేర్చుకోండి మిత్రులారా. క్రెటినిజం, అసమతుల్య ఎండోక్రైన్ గ్రంథి వల్ల ఏర్పడే మానసిక వైకల్యం. ఇక్కడ క్రే ఉంది కాబట్టి క్రైన్ అని గుర్తుపెట్టుకోండి అని చెప్పారు, కాబట్టి ఇది కూడా 100% కరెక్ట్. మ్యాక్రోసెఫలీ, అవును, మైక్రోసెఫలీ అంటే చిన్న తల, మ్యాక్రోసెఫలీ అంటే పెద్ద తల. మరి మ్యాక్రోసెఫలీ అంటే కూడా పెద్ద తల ఉండడం. మరి డౌన్ సిండ్రోమ్, వీరిలో 45 క్రోమోజోములు ఉంటాయి. ఇది 100% తప్పు. ఎందుకంటే వీరిలో డౌన్ సిండ్రోమ్ అంటే ఒక క్రోమోజోమ్ ఎక్కువగా ఉంటుందని చెప్పాను. 47 క్రోమోజోములు ఉంటాయి. మరియు డౌన్ సిండ్రోమ్ గల మరొక పేరు మీకు తెలుసు, ట్రిసోమీ 21. మరొక పేరు మీరు చెప్పండి, మంగోలిజం. డౌన్ సిండ్రోమ్ గల మరొక పేరు ట్రిసోమీ 21. 21 జతలో మనకు 3 క్రోమోజోములు ఉంటాయి. మరియు ఈ రుగ్మతనే మంగోలిజం అంటారు. అభ్యసన వైకల్యం గల వారికి చూడండి, లుక్, కవర్, రైట్, చెక్ అనే పద్ధతి దేనికోసం ఉపయోగిస్తారు? చూడండి మిత్రులారా, మన తెలుగు మరియు సంస్కృత అకాడమీలో ఈ పాయింట్ను మెన్షన్ చేశాడు. చూడొకసారి. లుక్, చూడు. కవర్, చూసి, మూసి, రాసి సరిచూసుకునే పద్ధతి. దేనికోసం ఉపయోగిస్తారంటే ఈ చూసి, మూసి, రాసి సరిచూసుకునే పద్ధతిని దేనికోసం అంటే స్పెల్లింగ్లు బాగా తప్పులు లేకుండా రాయడానికి. బాగా గుర్తుపెట్టుకోండి. లుక్, కవర్, రైట్, చెక్ అనే పద్ధతి. మరి ఇక్కడ ఎక్కడ చూడండి, పలికించడానికా? కాదు. లెక్కలనా? కాదు. పదాల స్పెల్లింగ్లను తప్పులు లేకుండా రాయించడానికి నేరుగా సమాధానం. చూడండి, కొత్త పాయింట్. లుక్, కవర్, రైట్, చెక్. కాబట్టి పదాల స్పెల్లింగ్లను బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, శిశువులో ఈ సిండ్రోమ్ ఉండడం వల్ల వారు తమ పాఠ్యాంశాల్లో ఏమీ సాధించకూడదు అనుకుంటారు. ఈ సిండ్రోమ్ గల వారు ఎలా ఆలోచిస్తారంటే, సాధించేం లాభం, ఎక్కువ మార్కులు లాభమే లేదు, వస్తే ఏంటి, నాకు రాకుంటేనే మంచిది అనే నెగిటివ్ భావంతో ఉంటారు. ఏ సిండ్రోమ్ చూడండి ఒకసారి. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్, నాన్ కొలాస్టిక్ అచీవ్మెంట్ సిండ్రోమ్, శ్రవణ వచోఘాతం, నాన్ అచీవ్మెంట్ సిండ్రోమ్. నాన్ అచీవ్మెంట్ సిండ్రోమ్ వల్ల పిల్లలు ఏమీ సాధించకూడదు అనే ఉద్దేశంతో చదువుతారు. కాఫ్మెన్ అసెస్మెంట్ బ్యాటరీ ఫర్ చిల్డ్రన్. చూడండి, కాఫ్మెన్ అసెస్మెంట్ బ్యాటరీ ఫర్ చిల్డ్రన్ పరీక్ష ద్వారా ఏ లోపానికి గల కారణాలను అంచనా వేస్తారు, తెలుసుకుంటారు. ఒకటి, తక్కువ విద్యా సాధన గల కారణాల, దృష్టి లోపానికి గల కారణాల, వినికిడి లోపాలకు గల కారణాల, అభ్యసన వైకల్యాలు కలిగుంటే కారణాల. చూడండి, పరీక్షలు ఇచ్చాడు. కాఫ్మెన్ అసెస్మెంట్ బ్యాటరీ ఫర్ చిల్డ్రన్ ద్వారా అభ్యసన వైకల్యానికి గల కారణాలను అంచనా వేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. 16వ ప్రశ్న. ఈ రుగ్మత కలవారిలో కాళ్ళు, వేళ్ళు చిన్నగా ఉండి ముక్కు కుచించుకొని పోయి నోటితో గాలిని పీలుస్తూ ఉంటారు. అంతేకాకుండా పళ్ళు అపసవ్యంగా కూడా ఉంటాయి. ఏ రుగ్మత? క్రెటినిజం, మ్యాక్రోసెఫలీ, ఎన్సెఫలైటిస్, ట్రిసోమీ 21. మరి ఏంటి ఇంతకు దీని యొక్క క్రెటినిజం అంటే ఇంతకుముందు మాట్లాడుకున్నాం, అసమతుల్య ఎండోక్రైన్ గ్రంథి వల్ల. మరి మ్యాక్రోసెఫలీ అంటే పెద్ద తల, ఎన్సెఫలైటిస్ అంటే కూడా పెద్ద తల ఉండడం. మరి ఇక్కడ చూడండి, ట్రిసోమీ 21 ఆన్సర్ అంటే డౌన్ సిండ్రోమ్
మరి దీన్నే మంగోలిజం అంటారు. ఈ రుగ్మత యొక్క లక్షణాలు ఇవి. నెక్స్ట్, ఢిల్లీలో గల అఖిల భారత శ్రవణ కూటమి అనే సంస్థ ఏ అంతర్జాతీయ సంస్థతో కలిసి పనిచేస్తుంది? చూడండి, దేనికి సంబంధించిన సంస్థ? ఢిల్లీలో అఖిల భారత శ్రవణ కూటమి అనే సంస్థ ఉంది. అది ఏ అంతర్జాతీయ సంస్థతో పనిచేస్తుంది అంటే చూడండి, ప్రపంచ శ్రవణ కూటమి ఫిన్లాండ్ వారితో, ఐక్యరాజ్య సమితి వారితో, యూనిసెఫ్, యునెస్కో. ఎంతసేపు మీకు ఏమనిపిస్తుందంటే ఈ మూడిటితోనేనేమో అనిపిస్తుంది. కాదు, ప్రపంచ శ్రవణ కూటమి అనేటువంటి ఫిన్లాండ్ సంస్థకు అనుబంధంగా ఏర్పాటై రెండు కలిసి సంయుక్తంగా బదిలీల కోసం పాటుపడుతున్న సంస్థ. ప్రత్యేక విద్యకు సంబంధించి కొఠారి కమిషన్ ఇచ్చిన సూచన కానిది. చూడండి, ఎందుకంటే కొఠారి కమిషన్ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం విపరీతంగా కృషి చేసింది మిత్రులారా. ప్రత్యేక విద్య కేవలం మానవత్వ పునాదులపైన కాకుండా వారి ప్రయోజనం ఆధారంగా రూపొందించాలి. అవును, పోలిలే పాపంలే అని కాకుండా వారికి ఉపయోగపడాలి అని చెప్పింది కొఠారి కమిషన్. శారీరక అంగవైకల్యం గల వారికి 1986 సంవత్సరం వరకు 15% వారికి విద్యను అందించాలి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న పాయింటే. వీలైనంత వరకు వీరికి సామాన్య పాఠశాలలోనే ప్రవేశం అందించాలి. వీలైనంత వరకు. అవును, సామాన్య పాఠశాల అందరితో కలిసి, లేదంటే జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయడం చెప్పింది. మరి ఈ మూడు కరెక్టే మిత్రులారా. మరి తప్పుగా ఉన్నది, ప్రత్యేక విద్యకు సంబంధించి ఒక జాతీయ సంస్థను ఏర్పాటు చేయమని మన కొఠారి కమిషన్ చెప్పలేదు. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా సక్సెస్ అవ్వబోతున్నారు. చదివిన ప్రతి ఒక్కరు, కష్టపడ్డ ప్రతి ఒక్కరు, భయపడ్డ ప్రతి ఒక్కరు, బతికి బట్ట కట్టేస్తున్నాం, భయపడుతున్నాం. ఎంత చదివినా ఈ కొన్ని రోజులే. కానీ వేగంగా చదవండి, ధైర్యంగా చదవండి, టెన్షన్ పడకుండా చదవండి, ప్రశాంతంగా చదవండి, కొత్తవి చదవకండి. ఖచ్చితంగా మా యొక్క సహాయం తీసుకోండి. మన యాప్లో మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం. మరియు మీరు చూస్తూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. అందరికంటే వేగంగా, తొందరగా సమాచారం మీ వరకు రావాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు అంతేకాకుండా ప్లేస్టోర్లో మన యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. మేము ఖచ్చితంగా స్పందిస్తాం, మీ వెంట ఉంటాం. క్రింది వాటిలో ప్రత్యేక విద్యకు సంబంధించి సరికాని ప్రవచనం. డన్. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను 12 రకాలుగా వర్గీకరించారు. క్లియర్. ఒక వైకల్యానికి మించి ఒక వ్యక్తిలో అధికంగా వైకల్యాలు ఉండడాన్ని బహుళ వైకల్యం అంటారు. క్లియర్. ఇది 100% కరెక్ట్. అభ్యసన వైకల్యము భారతదేశంలో ప్రత్యేక విద్యగా, ప్రత్యేక కొవ్వగా, ప్రత్యేక విద్యా కొవ్వ వర్గంగా వర్గీకరించలేదు. చూద్దాం. మరియు శ్రవణ వైకల్యం గల వారు బహుళ వైకల్యం గల కొవ్వకు చెందుతారు అన్నాడు. మరి ఈ రెండిట్లో తప్పుగా ఉన్నది 100% ఇదే. ఎందుకంటే శ్రవణ వైకల్యం వారు బహుళ వైకల్యం కొవ్వకు చెందరు. వారు మనకు బుద్ధిమాంద్యులు, మానసిక వైకల్యం కలవారు ఖచ్చితంగా బహుళ వైకల్యం కొవ్వకు చెందుతారు అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఆన్సర్ వచ్చేసి ఇది. అభ్యసన వైకల్యం మన దేశంలో ప్రత్యేక అవసరాలు గల విద్యగా కొవ్వగా అభివృద్ధి చెందలేదు మిత్రులారా. నెక్స్ట్, లాస్ట్, అభ్యసన వైకల్యానికి సంబంధించి ఈ ప్రవచనం సరికాదు. 1962లో శ్యామల్ కిర్క్ గారు మొదటిసారిగా అభ్యసన వైకల్యం అనే పదాన్ని ఉపయోగించారు. 100% రైట్. మెదడులో వెర్నిక్స్, బ్రోకా ప్రాంతాలకు దెబ్బ తగలడం వల్ల భాషణ వైకల్యాలు ఏర్పడతాయి. 100%. ఇది అనువంశిత కారకంలో వస్తుంది. మరి ఇది గణితపరమైన వైకల్యము. మీకు తెలుసు, గణితపరమైన వైకల్యము అంటే క్యాలిక్యులేట్ అని చెప్పాను. ఇది తప్పుగా ఉంది. ఆటోమేటిక్గా ఇది కరెక్ట్గా ఉంటుంది. చూడండి, అభ్యసన వైకల్యాన్ని నిర్ధారించుటకు జాన్సన్, మైకెల్ బస్ట్ కొన్ని ప్రమాణాలను సూచించారు. ఎవరంటే జాన్సన్, మైకెల్ బస్టులు కొన్ని ప్రమాణాలు సూచించారు. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. మొత్తంగా ఇవి 20 క్వశ్చన్లు.